ఉన్నాడో చూడండి, బండి కింద దోసేస్తానని చెప్పి మళ్ళీ అమ్మాయి నేనే దుక్తా. నేను మైక్ కొనాలని చెప్పేసి మా వైఫ్ను సరదాగా బయట తిప్పుతా అని చెప్పేసి తీసుకువచ్చిన జరీర్ బుక్ స్టోర్కి. ఇక్కడ మైక్ చూడడానికి పోతే ఆ ముందు ల్యాప్టాప్లు చూడబోయింది. వాటిని మళ్ళీ నేను వచ్చేసి సాల్మియాలో సింపోనీ మాల్కి వచ్చిన, ఇక్కడ మైక్ దొరుకుతుంది అనేది అక్కడ దొరకలేదు. ఈ మాల్లో ఈ షాప్ లో ఉన్నదని చెప్పినారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె సర్రాన్ని వెళ్ళిపోతున్నది అనమాట. ఏమున్నాయి చూద్దాం అని చెప్పేసి. ఆమెకి తెలీదు నేను వీడికి ఎందుకు వచ్చినానని చెప్పేసి. ఇంకా డౌట్ అయితే ఉన్నదనమాట. నేనైతే అతనితో అన్ని మాట్లాడినాను. ఆ వీడియో తీయమని చెప్పిన, అతనితో మాట్లాడుతూ ఉన్నదని చెప్పినాడు. ఫ్రీగా కాఫీ కావాలంటే తాగండి, 2 నిమిషాలు టైం పడుతుంది అని చెప్పేసి. మనకి ఇది నొక్కుకున్న చేత కాదనమాట. ఏం బా ఫ్రీగా కాఫీ తాగమంటున్నాడు కానీ నొక్క ఫస్ట్ టైం అనమాట. మనము ఇట్లాంటి మిషన్లు తక్కువ. మా ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ప్రస్తుతానికి డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టినా వాళ్ళు వచ్చి మాట్లాడదు. ఇక్కడికి వచ్చానమాట హోలీ ల్యాండ్ మైక్ కొనడానికి. ఇక్కడ హోలీ ల్యాండ్ మైక్ ఉన్నదని తెలుసుకొని వచ్చిన. హోలీ ల్యాండ్ మైక్ అయితే తీసేసుకున్నా. ఇక్కడ చాలా మైక్స్ అయితే ఉన్నాయన్నమాట హోలీ ల్యాండ్ కి సంబంధించినవి. లార్క్ M2 అనేది నేను తీసుకున్నది 34 దినార్లు పడింది. 34 దినార్ల 950 ఫిల్స్. ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి, 11 దినార్లు 15 దినార్లు సేమ్ బ్రాండ్ లో ఉన్నాయన్నమాట. మనం కావాలంటే ఏనే తీసుకోవచ్చు. నాకైతే ఇది బెస్ట్ అనిపించి లార్క్ M2 హోలీ ల్యాండ్ లో తీసుకోవడం జరిగింది. చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి, చాలా ఎక్కువ ప్రైస్ లో కూడా ఉన్నాయి. 100 దినార్ల ప్రైస్ లో కూడా ఉన్నదనమాట. పైన ఉంది కదా, ఇది వచ్చేసి 100 దినార్లు మైక్. మనం అంత పెట్టలేమని చెప్పేసి నేను నార్మల్ గా ఈ మైక్ తీసుకున్నా. ఇక్కడ చాలా వస్తువులు అయితే ఉన్నాయి. మొత్తం ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి వస్తువు అయినా ఇక్కడ దొరుకుతుంది అనమాట. మైక్స్ కావచ్చు, కెమెరాస్ కావచ్చు, లైటింగ్ సంబంధించి ప్రతి ఒక్కటి దొరుకుతుంది. డ్రోన్స్ తో సహా ఉన్నాయన్నమాట, DJI డ్రోన్స్. నేను మామూలుగా అన్ని చూశాను. ప్రస్తుతానికి అయితే మనం అన్ని ఫ్యూచర్ లో కొనబోయేటి అని చెప్పేసి ఆలోచించి వెనక్కి వచ్చేసినా తప్ప కొనలా. ఎందుకంటే ఫ్యూచర్ లో కొనొచ్చులే అని. చాలా వరకు అయితే ఉన్నాయి, ఆఫర్లు అయితే ఏమి లేవు. కానీ ఈడొక స్పెషల్ జరిగింది, దాని గురించి రూమ్ కు పోయినాక చెప్తా నేను. చాలా వరకు అయితే మనకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు, ఎవరైతే యూట్యూబ్ లో వీడియోస్ చేస్తా ఉన్నారో వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. ఒరిజినల్ దొరుకుతాయి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాదంటే కొంచెం కాస్ట్లీ అనిపిస్తుంది నాకైతే మాత్రం. హోలీ ల్యాండ్ అని పేరైతే ఎత్తినాడు కానీ కొనాలని పెద్దగా ఎప్పుడు అనలా. కానీ ఈరోజు సడన్ గా వచ్చి కొనేసినాడు. ఏ తెలుగు క్రియేషన్స్ లో చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ అమౌంట్ దేని మీద నుంచి తీసినావు? మా ఇష్టం నా అకౌంట్లో పడతారు డబ్బులు. యూట్యూబ్ డబ్బులతో తీసినాడు అనమాట, నా ఛానల్ యూట్యూబ్ డబ్బులతో. కాబట్టి ఇప్పుడు నేను ఇది నా ఛానల్లోనే చేసుకోవాలి. లేదు నా ఛానల్ అప్లోడ్ చేసుకుంటాను. షార్ట్ కావాలంటే తీసుకో. ఉన్నాడో చూడండి, బండి కింద దోసేస్తానని చెప్పి మళ్ళీ అమ్మ ఇప్పుడు నువ్వే డబ్బులు సంపాదించందని వెనక లక్కని వచ్చాండా. ఇప్పుడు దోచే కష్టం, అక్కడ ఇల్లు కట్టుకోలేకపోతే నువ్వు దోయడం నేనే దుక్తా. ఇప్పుడు వద్దులే బా లెక్కలేదా. మబ్బులో ఎవరికి ఏమీ కానరాదో ఇంటి మీద చేస్తాం. మీరు వీడియోలో చూసారు కదా, ఇది హోలీ ల్యాండ్ లార్క్ M2 మైక్ అనమాట. దీని గురించి స్పెషల్ ఏంటంటే నేను చెప్తాను. ప్లస్ ఇది ఎలా తీసుకోవచ్చునని తెలిసిందంటే చాలా మందికి ఉపయోగపడుతుంది. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. రీసెంట్గా నా వీడియోస్లో మా వైఫ్ తక్కువ కనిపిస్తుంది. మీకు తెలిసిన విషయమే, AI తెలుగు క్రియేషన్ అనే కొత్త ఛానల్ స్టార్ట్ చేసుకుని ఆ ఛానల్లో వీడియోస్ చేసుకుంటా ఉన్నది. దాంతోపాటు ఇంకో ఛానల్ స్టార్ట్ చేసింది అనమాట. ఇది తెలుగు లైఫ్ లెసన్స్ అని చెప్పేసి ఒక ఛానల్ స్టార్ట్ చేసింది. 2 మానిటైజేషన్ అయిపోయినాయి. ఇంతవరకు ఆ మైక్ అనేది వాడలేదనమాట. ఆమె చేసే 2 యూట్యూబ్ ఛానల్ పేమెంట్స్, నేను ఇప్పుడు మీరు చూసే వీడియోకి సంబంధించిన ఈ ఛానల్ పేమెంట్ నా అకౌంట్లోనే పడుతుంది అనమాట. ఆమెకైతే పడదు. డబ్బులు అయితే ఆమె చేసి 2 ఛానల్కి సంబంధించి రావడం అయితే జరిగింది. డబ్బులు తీసి పక్కన కూడా పెట్టడం జరిగింది. ఇది ఆమెకి తెలీదు. మామూలుగా మైక్ కొనియాలంటే ఒప్పుకోదనమాట. ఎందుకంటే ఆల్రెడీ బోయా మైక్ కొన్నా, దీన్ని వాడడంలో. ఇది ఫోన్ మార్చేసిన ఐఫోను, ఇది పక్కన పెట్టేసిన. అంతకుముందు ఇంకొక మైక్ కొన్నా, దీన్ని వాడడంలో పక్కన పెట్టేసిన. నేను కానీ ఇప్పుడు నీకు మైక్ కొనిస్తా పదారా అన్నా అంటే, నాకు మైక్ అవసరం లేకుండా నా వాయిస్ క్లారిటీగానే వచ్చేది, అవసరం లేదంటది. అందుకని చెప్పేసి తీసుకొని ఇది తీసుకురావడం జరిగింది. పర్టికులర్గా పనిచేసిన జీతాల్లోంచి డబ్బులు తీయకనైతే మైక్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ మైక్ గురించి మీకు అందరికీ ఎందుకు చెప్తానంటే, మ్యాటర్ ఏంటంటే ఇది వచ్చేసి ఇన్స్టాల్మెంట్లో తీసుకోవచ్చు. నేనైతే ఫుల్ పేమెంట్ చేసి తీసుకుందాం అని చెప్పేసి ఆలోచనతో పోయినా, ఆడికి పోయిన తర్వాత ఒక ఆప్షన్ ఉంది, ట్యాబీ అని చెప్పేసి ఒక అప్లికేషను. 0 ఇంట్రెస్ట్తో ఇన్స్టాల్మెంట్లో మనకి ఏ ప్రోడక్ట్ కావాలన్నా తీసుకోవచ్చు.
దానికి ఎటువంటి ఇంట్రెస్ట్ పడదనమాట. ఫస్ట్ పేమెంట్ చేసేసి నేను ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చేసాను అనమాట. మెయిన్ మ్యాటర్ ఏంటంటే దాంట్లో ఇంట్రెస్ట్ పడదు. 4 పేమెంట్లు కట్టేసామంటే మనకు కంప్లీట్ అయిపోతుంది. దీనికి అయిపోతుంది అనమాట. అదేవిధంగా మీరు ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోవచ్చు. స్టార్టింగ్లో మామూలుగా అయితే వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే స్టార్టింగ్ ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళకి 200 కంటే తక్కువ అమౌంట్ అనేది అలౌ చేస్తారు, తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఒక్కసారి తీసుకొని కరెక్ట్గా పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. 200 నుంచి 300 కావచ్చు, 400 కావచ్చు, ఆ విధంగా ఇంక్రీజ్ అనేది చేస్తారు. అంటే ఆ ప్రైస్ ఉన్న ప్రోడక్ట్స్ మనం కొనుక్కోవచ్చు అనమాట. కువైట్లో చాలామంది ఏం చేస్తారంటే ఐదర్ ఒకటి ఇన్స్టాల్మెంట్లో కొంటారు, కట్టేదాని మీద డబల్ కడతారు, లేదంటే ఫుల్ క్యాష్ పెట్టేసి ఏదైనా ఒక వస్తువు తీసుకొస్తుంటారు. చాలామంది ఇంత ప్రైస్ ఉన్నది అవసరం లేదు, ఇప్పుడు మనం కట్టలేమని చెప్పి వదిలేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళకు ఉపయోగపడాలని చెప్పేసి ఈ మైక్ తీసుకొని వీడియో చేయాలనిపించి వీడియో చేస్తా ఉన్నాను. నార్మల్గా మైక్ తీసుకోవచ్చు అంటే వీడియో అయితే చేయను నేను. ఇంకోటి ఏంటంటే ఎవరైతే మీరు ఈ విధంగా మేము 0 ఇంట్రెస్ట్తో ఇన్స్టాల్మెంట్లో 4 పేమెంట్లు కట్టి మేము ఏదైనా ఒక మొబైల్ కానీ ల్యాప్టాప్ కావచ్చు ఏదైనా తీసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. కామెంట్ చేసి మీకోసం ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను అనమాట. ట్యాబీ అనే యాప్ని ఏ విధంగా వాడాలి, యాప్ వాడిన తర్వాత మనకు కావాల్సిన వస్తువుని ఏ విధంగా ఎత్తుక్కోవాలి, ఎక్కడ దొరుకుతుంది, ఈ ట్యాబీ అనేది ఎవరెవరు యాక్సెస్ ఇచ్చున్నారు అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఎటువంటి పేపర్ వర్క్ ఉండదు. మన మొబైల్ నెంబరు, మన సివిల్ ఐడి ఉంటే సరిపోద్ది. కానీ పేమెంట్ చేసే కాడ మాత్రం కంపల్సరీ కెనెట్ అనేది ఉండాలి. ఇది పక్క. ఈ తర్వాత ఇంకా నీకు మనం ఇన్స్టాల్మెంట్ పోతే తెలిసిందే కదా, మనకు శాలరీ సర్టిఫికేట్ కావాలి, ఏదైనా కావాలి, ఎన్ని అవసరం లేదనమాట. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఆమె కోసం తెచ్చిన నేను మీకు మామూలుగా అయితే ఓపెన్ చేసి అన్నీ చూపిద్దాం అనుకున్నా, కానీ ఆమె తెస్తారే నేను ఓపెన్ చేసుకొని నా ఛానల్లో పెట్టుకుంటా వీడియో అని సర్లే అని చెప్పేసి వదిలేసిన. లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యేలా ట్రై చేయండి.